నీకు నచ్చితే దేవత అంటావు, నచ్చకపోతే దెయ్యం అంటావు. నువ్వు చెప్పినట్టు వింటే తను అపురూపం, వినకపోతే నీకు అవమానం. నిన్ను బాధించకుండా ఉంటే తను చాలా సున్నితం, లేదంటే చాలా ప్రమాదకరం అంటావు. దీనిని ప్రేమంటారా? ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మనం అనే ఆలోచన లేదు. ఈ రోజులల్లా సగం మందికి ఇదే బంధం అంటే. పుణ్యం చేసుకుంటే మంచి భర్త వస్తాడు అని చెప్పిన పెద్దలు, ఏమి చేసుకుంటే మనసు తెలుసుకొని అర్థం చేసుకునే భర్త వస్తాడో కూడా చెప్పి ఉంటే ఆడపిల్ల జీవితం ఎంతో బాగుండేది. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోని వాళ్ళు కొందరుంటారు. వాళ్ళకి మన ప్రేమ కనపడదు, మన బాధ కనపడదు. మనం అన్న చిన్న మాటల్లో కోపమే కనిపిస్తుంది.